Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సొంత ప్రభుత్వంపై వ్యతిరేకంగా వరుసగా సోషల్ మీడియా స్టేటస్లతో సంచలనం సృష్టిస్తున్నారు. పల్లెలు కన్నీరు పెడుతున్నాయి, రోడ్లు సరిగ్గా లేవు, ఉద్యోగాలు రావడం లేదు అంటూ ఆయన పెట్టిన పోస్టులు నియోజకవర్గంలోనూ పార్టీలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ చర్యలతో ఆయన సొంత పార్టీతో తెగదింపులకు సిద్ధమవుతున్నారా అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అసెంబ్లీ లాబీలో చోటు చేసుకున్న పరిణామంతో కొలికపూడి ఫ్యూచర్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి ముందు నుంచి వివాదాస్పదమై కొలికపూడి శ్రీనివాస్ నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. గతంలో చాలా సార్లు దూకుడుగా వ్యవహరించడం వల్ల పార్టీ అధిష్టానానికి చాలా మంది ఫిర్యాదు చేశారు. ఒకానొక సమయంలో సీఎం చంద్రబాబు సైతం కొలికపూడి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ కొలికపూడి వ్యవహారం ఇంకా చంద్రబాబు దగ్గర నలుగుతోంది. 1-2 సార్లు టీడీపీ క్రమశిక్షణ సంఘం వార్నింగ్ ఇచ్చినా ఆయన తన వ్యవహార శైలి మార్చుకోలేదు. అది అలా కొనసాగుతుండగానే తాజాగా పల్లె కన్నీరు పెడుతోందంటూ కొలికపూడి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. సొంత పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వాట్సాప్ స్టేటస్లు పెట్టడం టీడీపీకి తలనొప్పిగా మారిందట. ఏపీలో ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ కొలికపూడి పెట్టిన వాట్సాప్ స్టేటస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కొలికపూడి తన వాట్సాప్ స్టేటస్ లో 3 రోజుల పాటు 35 గ్రామాలు 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపిన విషయాన్ని ప్రస్తావించారు. రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతోందని పెట్టిన స్టేటస్ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు పార్టీలోని పరిస్థితిని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టిన ఎమ్మెల్యే కొలికపూడి ఏకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా పోస్టులు పెట్టడంతో టీడీపీతో తెగదెంపులకు సిద్ధమవుతున్నారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుందట. రోడ్లు, ఉద్యోగాలంటూ సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం అందులో భాగమే అన్న టాక్ వినిపించింది. స్థానికుడు కాకపోయినా తక్కువ టైం ఉన్న కూటమి వేవ్ లో కొలికపూడి గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తూ తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులా మారారు. కొలికపూడి వైఖరిని గమనిస్తోన్న విశ్లేషకులు దీని వెనుక బలమైన రాజకీయ వ్యూహముందని అభిప్రాయపడ్డారు. పార్టీ తనపై చర్యలు తీసుకుంటే దాన్ని దళిత నేతపై అణచివేతగా చిత్రీకరించి సానుభూతి పొందాలని ఆయన భావిస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. గతంలో కొలికపూడి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భేటీ కావటం, స్థానిక వైసీపీ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉండటం ఆయన త్వరలోనే పార్టీ మారుతారనే ఊహాగానాలకు బలం చేకూర్చింది. పార్టీ యంత్రాంగాన్ని పక్కన పెట్టి సొంతంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక క్యాడర్ను నిర్మించుకోవాలని ఆయన చూస్తున్నారన్న చర్చ కూడా నియోజకవర్గంలో నడిచింది. సొంత పార్టీ ఎంపీ కేసినేని చిన్నితో ఉన్న గ్యాప్ చివరకు పెరిగి పెద్దదవడంతో పార్టీ కూడా ఇరకాటంలో పడాల్సి వచ్చింది. కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత వ్యవహరిస్తోన్న తీరుపై తిరువూరు టీడీపీ శ్రేణులతో పాటు పార్టీలు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరువూరు పేకాట శిబిరాలకు అడ్డాగా మారిందంటూ ఒకసారి పేకాటలో పట్టుబడ్డ వారి ఫోటోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టారాయన. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీకి డబ్బులిచ్చానంటూ మరోసారి స్టేటస్ పెట్టడం తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారమే రేపింది. ఆ క్రమంలో ఆయన వివాదాస్పద పోస్టులు పెట్టడం మానకపోతుండటంతో అధిష్టానం వేటు వేస్తుందన్న చర్చ గట్టిగానే జరిగిన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ప్రభుత్వం మీదే నేరుగా ఎమ్మెల్యే అస్త్రాలు ఎక్కుపెట్టడం చూస్తుంటే తెగదెంపులకు సిద్ధమవుతున్నారా అన్న డౌట్స్ పెరుగుతున్నాయని టీడీపీ నాయకులే ఇంటర్నల్ గా మాట్లాడుకుంటున్నారట. ఎంపీ టార్గెట్ గా చేస్తున్న విమర్శల్ని పక్కన పెట్టి ఇప్పుడు డైరెక్ట్ గా సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండటంతో పార్టీ కూడా గుర్రుగా ఉందట. సీన్ కట్ చేస్తే కొలికపూడి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ను రాష్ట్ర
పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ఘాటుగా హెచ్చరించారు. అసెంబ్లీ లాబీలో తారసపడిన కొలికపూడికి పల్లా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా జీరో అనే విషయం గుర్తించి ప్రవర్తించాలని హితవు పలికారు. పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేందుకు సీఎం సిద్ధంగా లేరని పల్లా తేల్చి చెప్పారు. ఎన్నిసార్లు మందలించినా పద్ధతి మార్చుకోకుండా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతే పార్టీ కూడా ఎమ్మెల్యేగా గుర్తించడం మానేస్తుందని స్పష్టం చేశారు. పిచ్చి పిచ్చి స్టేటస్లతో ఎవరి మీద నీ పోరాటమని నిలదీశారు. పల్లె కన్నీరు పెడుతుందంటూ ఇటీవల కొలికపూడి పెట్టిన పోస్టును అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఆ క్రమంలో పార్టీనే సుప్రీమని, పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తుంటే ఉపేక్షించడానికి అధిష్టానం సిద్ధంగా లేదని పల్లా ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. అయితే అనుభవ రాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయని పల్లా ముందు కొలికపూడి వివరణ ఇచ్చుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే కొద్దిసేపటికే అసెంబ్లీ లాబీలో మీడియాతో జరిగిన చిట్చాట్లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వాయిస్ మారిపోయి మళ్లీ రెబల్ అవతారం ఎత్తేశారు. సమస్యలున్నంత వరకు నా స్టేటస్లు ఆగవు, నా ట్వీట్లు ఆగవని పేర్కొన్నారు. గ్రామాల్లో రోడ్లు, వసతులు లేకపోవడంతో కూటమి అధికారంలోకొచ్చిన మొదటి 6 నెలలు ప్రజలు వైసీపీని తిట్టారని, రేపు తమను తిట్టకూడదనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నానని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు పల్లా తనకు క్లాస్ పీకారు అనేది అవాస్తవమని, నియోజకవర్గ సమస్యలు చెప్పటానికి తాను సీఎంను కలిశానని, తన వాట్సాప్ స్టేటస్లపై ఎవరూ ఏమీ అడగలేదు, తానేమీ చెప్పలేదని పాత రూట్లోనే వెల్లడించారు. మరీ చూడాలి కొలికపూడి ఎపిసోడ్కి అధిష్టానం ఎలాంటి క్లైమాక్స్ రాస్తుందో.